ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. 103వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 2025వ సంవత్సరము చివరి రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు 2025వ సంవత్సరంలో ఏ మేలులనైతే చేశాడో, దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడాడు, దేవుడు మనల్ని పోషించాడు, దేవుడు మనల్ని నడిపించాడు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఆశంకలు, ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ప్రాముఖ్యంగా దేవుడు ఆయన రక్షణని దేవుడు మనకు అందించాడు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు చేసిన ప్రతి మేలుని మనము జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకొని 2025 ప్రారంభం మొదటి దినం నుంచి డిసెంబర్ 31 వరకు దేవుడు ఏ మేలులనైతే చేశాడో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. మన కోరికలు, మన ఆశలు, మన తలంపులు అవి నెరవేర్చబడలేదని వాటిని బట్టి మనము కృంగిపోకుండా, మనము దిగులు పడకుండా, వాటిని బట్టి మనము ఆగిపోకుండా, దేవుడు ఏ మేలులనైతే మన జీవితాలలో జరిగించాడో వాటన్నిటిని బట్టి దేవుడు చేసిన మేలులను మర్చిపోక దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం.